ఎలక్షన్లు వచ్చినాయి అనగానే మన రోడ్ల మీద ఉన్న విగ్రహాలని పోస్ట్ మార్టం చేసిన శవాల్ని ప్యాకింగ్ చేసినట్లు చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా చేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ని సరిగ్గా అర్థం చేసుకోక బుర్రవాడక అత్యుత్సాహంతో చేసే విచిత్రమైన వికృత చేష్ట ఇది. అధికారులు కాస్త బుర్రవాడండి, కాస్త చట్టం తెలుసుకోండి. ఈ పాయింట్ ఎన్నికల కమిషన్ ఎందుకు పెట్టింది అని అంటే, మాయావతి ఆమె బతికుండగా నా విగ్రహాలు 2012లో పెట్టించుకుని ఆమె పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు పెట్టిస్తే రాష్ట్రం మొత్తం వాటిని ముయ్యమని చెప్పారు. సో బ్రతికుండి యాక్టివ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళ విగ్రహాలని ముయ్యమని చెప్పారు. అంతేగాని అరే అసలు మన జాతి నాయకులు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ విగ్రహాలను అలా ముయ్యటానికి అసలు మనసులా ఒప్పుతుందండి? ఆ మాత్రం ఇంగితం లేదా? ఆ మాత్రం బుర్రబుద్ధి వాడరా? జాతి నాయకుల విగ్రహాలు కప్పాల్సిన అవసరం లేదు అని మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన పేపర్ క్లిప్పింగ్ ఇది. తమిళనాడు ఎన్నికల కమిషన్ చెప్పిన పేపర్ క్లిప్పింగ్ ఇది. తమిళనాడులో అయితే జయలలిత గారివి, ఎంజీఆర్ గారి విగ్రహాలను కూడా వాళ్ళు ముయ్యరు. ఎక్కడో ఒకటి అత్యుత్సాహవంతులు మూసినా కూడా ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాటిని పీకేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే, జాతి నాయకులు ఎవరైతే మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ని వాళ్ళన్నా వదిలిపెట్టండి. ఇలా అసహ్యంగా వాళ్ళ విగ్రహాలు ముయ్యమాకండి. వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకున్నది ఇలా అవమానించడం కోసం కాదండి. దయచేసి ఈ తప్పు, ఈ పాపం చేయమాకండి, రెక్టిఫై చేయండి అర్జెంటుగా. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి చేయమాకండి.